మహాభారత యుద్ధం తరువాత ధర్మరాజు రాజ్య పరిపాలన చేస్తాడు. కొన్ని సంవత్సరాల తరువాత శ్రీకృష్ణుడి అవతారం ముగిసినప్పటి నుండి ద్వాపర యుగం ముగిసిపోయి కలియుగం స్టార్ట్ అవుతుంది. కలియుగం వచ్చినట్టు ధర్మరాజుకి తన రాజ్య పాలనలో వచ్చిన మార్పుల వల్ల అర్థమవుతుంది. దానితో ఇక నేను రాజ్యం వదిలేసి సన్యాసం తీసుకోవాలని అభిమన్యుడి కొడుకు అయిన విష్ణురాతుడికి పట్టాభిషేకం చేసి పాండవులు సన్యాసం తీసుకుంటారు. ఇక్కడ విష్ణురాతుడు అంటే పరీక్షిత్ మహారాజు. తల్లి ఉత్తర గర్భంలో ఉన్నప్పుడు శ్రీకృష్ణుడి సుదర్శన చక్రం అడ్డు వేసినప్పుడు శ్రీకృష్ణుడి రూపం గర్భంలోనే చూశాడు. పుట్టినాక కృష్ణుడి కోసం పరీక్షించి అందరిని చూసేవాడట. అందుకని తనకి పరీక్షిత్ అనే పేరు వచ్చింది. ఈ పేరే ఎక్కువ ప్రసిద్ధి చెందింది. అయితే పరీక్షిత్ మహారాజు ఐరావతిని వివాహం చేసుకొని పాండవులు ఎలా రాజ్యాన్ని పరిపాలించారో అంతే ధర్మంతో పాలించాడని మన అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ పరీక్షిత్ మరణానికి ఒక కారణం కలిపురుషుడని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. శృంగి శాపానికి గురి కావడం కలిపురుషుడి వల్లే. అది ఎలా జరిగిందో ఇప్పుడు చూద్దాం. పరీక్షిత్ మహారాజు ఒకరోజు తన రాజ్యపాలన కోసం రాజ్యం మొత్తం తిరుగుతూ ఉండగా ఒక చోట విచిత్రంగా ఒక ఆవు ఒక ఎద్దు బలవంతంగా దగ్గరకు రాలేక వస్తుండడం గమనించి ఆశ్చర్యంగా ఆ సంఘటనను చూస్తూ నిలబడ్డాడు. విచిత్రం ఏంటంటే ఆ ఆవుకి పిల్లలు తప్పిపోయిన తల్లి ఎంత విచారంగా ఉంటుందో అంత బాధలో ఆవు ఉంది. ఇక ఎద్దుకి 3 కాళ్ళు లేకుండా 1 కాలు మాత్రమే ఉన్న ఆ ఎద్దును చూసి పరీక్షిత్ కి ఏం అర్థం కాక అలా చూస్తున్నాడు. కొద్దిసేపటికి ఆవు ఎద్దు దగ్గరకు వచ్చి మాట్లాడుకుంటున్నాయి. ఎద్దు ఆవుని, ఎందుకు అంత విచారంగా ఉన్నావు గోమాత? అసలు కారణం ఏంటి? నువ్వు నన్ను చూసి నా కాళ్ళను చూసి బాధపడడం లేదు కదా అని అడిగింది. అప్పుడు ఆవు అది కూడా ఒక కారణమే, కానీ అది మాత్రమే కాదు, నేను సద్గుణాలను ప్రేమించేదానని. అలాంటి సద్గుణాలకే నిలయం అయిన శ్రీకృష్ణ పరమాత్ముడు భూమిని వదిలేశాడు. ఏ రోజైతే పరమాత్మ భూమిని వదిలి వెళ్ళాడో అప్పటి నుండి కలిపురుషుడి దృష్టికి లోనై పాపంతో ఈ భూమి నిండుతుందని, దానికోసమే బాధపడుతున్నా అని ఆవు ఎద్దుకు చెప్తూ ఏడుస్తుంది. అలా అవి మాట్లాడుతుండగా ఎక్కడి నుండో ఒకడు వచ్చాడు. వాడిని చూస్తే 4 రోజులు భోజనం కూడా చేయబుద్ధి కాదు. అంటే సంస్కారం లేదు, స్నానం అనేదే వాడికి తెలియదు. అది కాగా ఎంత కోపంతో ఉన్నాడంటే అసలు శాంతి అంటే ఏమిటో కూడా తనకు తెలియకుండా ఉన్న వ్యక్తి కోపంతో రగిలిపోతున్నాడు. అతడు సడన్ గా వచ్చి కారణమే లేకుండా ఎద్దును కొడుతున్నాడు. ఎద్దుకున్నది ఒకటే కాలు, దాని మీదనే పదే కొడుతున్నాడు. పక్కనే ఉన్న ఆవుని తన కాలుతో తన్ని కాళ్ళ కింద పడేసి తొక్కుతున్నాడు. ఇది అంతా పరీక్షిత్ మహారాజు చూస్తూ కోపంతో తన దగ్గరకు వచ్చాడు. అతడే కలిపురుషుడు. తాను చూడడానికి అసహ్యంగా ఉన్నా కానీ సేమ్ ఒక రాజు ఎలాగైతే కిరీటం ధరిస్తాడో ఈ కలిపురుషుడు కూడా చేతిలో కత్తి, కర్ర, తల మీద కిరీటం పెట్టుకున్నాడు. పరీక్షిత్ అతనిని చూసి, నీవు చూడడానికి రాజులాగా కిరీటం ధరించావు, కానీ రాజు లక్షణాలు ఏవి నీకు లేవు. మూగజీవులను ఏడిపిస్తున్నావు, వాటిని ఎందుకలా నీవు హింసిస్తున్నావు అని కోపంతో పరీక్షిత్ మహారాజు ఒక దివ్యమైన బాణం తీసి ఎక్కుపెట్టాడు. అలా ఎక్కుపెట్టగానే మేఘాలు గర్జిస్తే ఎలా ఉంటుందో అలా శబ్దం వస్తుంది. ఆ దివ్యమైన అస్త్రాన్ని చూసిన కలిపురుషుడు, నేను కలియుగంలో ఉండవలసిన వాడను, శివుడే నన్ను ఈ కలియుగానికి పంపాడు, నీవు నన్ను అంతం చేసిన ఈ కలియుగం ఎలా పాలిస్తావు? ఈ యుగంలో నా దృష్టి పడవలసి ఉంది అని పరీక్షిత్కు చెప్తాడు. దానితో నీవు నా రాజ్యంలో ఉండడానికి వీలు లేదు అని పరీక్షిత్ అంటాడు. అప్పుడు కలిపురుషుడు, మరి నీవే నేను ఎక్కడ ఉండాలో, నా స్థిర నివాసం ఎక్కడో చెప్పమని అడుగుతాడు. అప్పుడు పరీక్షిత్ మహారాజు, నీవు జూదశాలలో, మద్యం సేవించే దగ్గర, వేషగృహాలలో హింస జరిగే దగ్గర ఉండమని చెప్తాడు. కలిపురుషుడు, ఇవేవి నా నివాస యోగ్యం కాదు అని ఇంకొకటి చెప్పమని అడుగుతాడు. అప్పుడు పరీక్షిత్ మహారాజు ఆలోచించకుండా వెంటనే బంగారంలో ఉండమంటాడు. సరే అని అక్కడి నుండి కలిపురుషుడు వెళ్లిపోతాడు. ఆ తరువాత పరీక్షిత్ ధరించే బంగారంలో కలిపురుషుడు ప్రవేశించి పరీక్షిత్ మీద తన దృష్టిని పెడతాడు. ఇక దాని కారణంగానే సహజంగా రాజులు వేటకి ఏదైనా ప్రమాదం ఉంటేనే వెళ్ళాలి. కానీ కలిపురుషుడి ప్రభావం వల్ల పరీక్షిత్ వేటకి తన కోరికతో వెళతాడు. ఇక మృగాన్ని వేటాడుతూ శమిక ముని ఆశ్రమానికి చేరాడు. అక్కడ తపస్సులో ఉన్న మునిని చూసి తన నుండి తప్పించుకొచ్చిన మృగం ఎక్కడా అని అడిగాడు. తపస్సులో లీనమైన శమిక ముని సమాధానం ఇవ్వకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి ఆయనకు సమీపంలో చచ్చిపడి ఉన్న పామును తీసి శమిక మహర్షి మెడలో వేసి అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఇదంతా కలి ప్రభావం వల్ల జరిగింది.
ఇక కొద్దిసేపటికి అక్కడకు శమిక ముని కుమారుడు శృంగి వచ్చి తన తండ్రి మెడలో చచ్చిన పామును చూసి కోపంతో ఈ పని చేసిన వాడు ఎవడైనా 7 రోజులలో సర్పం వల్లనే మరణిస్తాడు అని శాపమిస్తాడు. అప్పుడు శమిక ముని తపస్సు నుండి లేచి శృంగి తొందరపాటుకు కుమారుడిని మందలించి చిన్న తప్పుకు అంత పెద్ద శిక్ష వద్దు అని శమిక ముని పరీక్షిత్ వద్దకు వెళ్లి శృంగి శాపం గురించి వివరించగా పరీక్షిత్ పశ్చాత్తాపంతో బాధపడి పరీక్షిత్ కుమారుడైన జనమేజయునికి రాజ్యపాలన అప్పగించి శాపానికి పరిష్కారం కోసం పలువురు మహర్షులను కలిసి ఒక వారంలో మోక్షం వచ్చే మార్గం చెప్పమని వేడుకుంటాడు. అక్కడ వ్యాసుడి కొడుకు అయిన శుక మహర్షి భాగవతం భక్తి శ్రద్ధలతో పారాయణం చేస్తే మోక్షం లభిస్తుందని బోధిస్తాడు. ఆ తరువాత పరీక్షిత్ పాము భయానికి ఒక వంటి స్తంభం కట్టి దాని చివర ఒక భవనం కట్టుకొని చుట్టూ కాపలాగా సైనికులను పెట్టుకొని అందులో ఉంటూ భాగవతం పారాయణం చేస్తాడు. ఇక భాగవతం పూర్తి నాటికి సర్పాలకు మనిషి రూపం లభిస్తుంది. దానితో తక్షకుడు అనే సర్పం పరీక్షిత్ తినే పండులో దూరి ఎప్పుడైతే పరీక్షిత్ తినడానికి పండు తీస్తాడో అందులో నుండి బయటకు వచ్చి పరీక్షిత్ ని కాటు వేసి చంపేస్తాడు. ఇలా కలిపురుషుడు పరీక్షిత్ మరణానికి కారణమై పరీక్షిత్ మరణం తరువాత కలిపురుషుడి ప్రభావం కలియుగంలో విపరీతంగా పెరగడం మొదలైంది. కొన్ని లెక్కల ప్రకారం కలియుగం దాదాపు 5124 ఇయర్స్ క్రితం ప్రారంభం అయిందని, అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ కలిపురుషుడి ప్రభావం మన మీద పడుతూనే ఉంది అని చెప్పుకోవాలి. ఇక తండ్రి మరణించగానే జనమేజయుడికి తక్షకుడే తండ్రి మరణానికి కారణమని తెలుసుకొని సర్పముల పైన కోపంతో సర్పజాతిని సమూలంగా నాశనం చేయడానికి సర్పయాగం ప్రారంభం చేశాడు. అప్పుడు ఆ యాగంలో ఎంతో విషం కలిగిన పాములు కొన్ని వేల కోట్లు మరణించాయి. ఆ యాగం కారణంగానే ఇప్పుడు పాములు తక్కువగా ఉన్నాయి. సర్పయాగం గురించి తెలుసుకున్న వ్యాస మహర్షి మిగతా ఋషులతో కలిసి జనమేజయుడికి ఒక విషయం చెప్పారు. అది తక్షకుడి శాపం నెరవేరడానికి ఒక కారణం ఉందని, అది పాండవులు ఇంద్రప్రస్థావానికి వెళ్ళినప్పుడు అక్కడ నివసించే తక్షకుడు పాములన్నిటికీ అధిపతి. ఈ పాండవుల వల్ల తక్షకుడు స్వేచ్ఛను స్వాధీనం చేసుకున్నారేమో అని భావించాడు. దాని కారణంగా కోపంతో పాండవులు వారి ప్రజలపైన దాడి చేశాడు. ఆ దాడిలో పాండవులు ద్రౌపది తప్ప అందరూ మరణించారు. అది చూసి అర్జునుడు తన బాణలతో నాగలోకానికి నిప్పు పెట్టాడు. అప్పుడు తక్షకుడు మరింత కోపంతో పాండవుల వంశంలో ఒకరిని చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు. దాని కారణంగా అలాగే ఋషి శమిక కుమారుడు శృంగి శాపం కారణంగా పరీక్షిత్ పాము కాటితో చనిపోయాడు అని జనమేజయుడికి క్లియర్ గా చెప్తారు. శాపం కారణంగా నువ్వు సర్పాలన్నిటిని చంపకూడదు అని, ఇది మీ వంశానికి చెడుగా అవుతుంది అని వ్యాసుడు జనమేజయునితో చెప్తాడు. దానితో సర్పయాగాన్ని ముగిస్తాడు జనమేజయుడు. సో ఇది ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.